నేను జనసేన పార్టీలో చేరటానికి ప్రధాన కారణం ఒక నిజాయితీ అయిన నాయకుడు, ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకునే నాయకుడు, నిరుద్యోగం అనేది ఉండకూడదని కోరుకునే నాయకుడు, అటువంటి నాయకుడు చేరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకురావడానికి మనం కూడా భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో నేను జాయిన్ అవ్వడం జరిగింది. భీమవరం సంబంధించిన ముందు పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్ చేశారు. 2019లో తాను గెలిచి ఉంటే పరిస్థితి వేరే రకంగా ఉండేదని ఒక కామెంట్ చేశారు. అలా 2019లో పవన్ కళ్యాణ్ గారు నాతో పరిచయం లేదు, కానీ నాతో పరిచయం ఉంటే నేను ఆయన మీద పోటీ చేసేవాడిని కాదు. అంత మంచి వ్యక్తి రాజకీయాల్లో రావటం మన అదృష్టంగా భావిస్తున్నాం. జనసేన కోసం శాయశక్తుల పనిచేయడం జరిగింది. నేను 2 సార్లు శాసనసభ్యుడయ్యాను. నా అనుభవం అంతా ఉపయోగించి వైఎస్ఆర్ పార్టీని చిత్తుగా ఓడించడానికి ప్రయత్నం చేస్తాను. బీజేపీ కలవటం, జనసేన కలవటం, తెలుగుదేశం కలవటం ఇది ఒక పరిణామం. ఎందుకంటే ఈ 3 పార్టీలు కలవటం వల్ల వైఎస్ఆర్ పార్టీ అడ్రస్ అనేది లేకుండా పోతుంది.